ఈ రోజు మనం రొయ్యల పెంపకంలో న్యూట్రిషన్ లోపం వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ గురించి తెలుసుకుందాం. ఈ డిసీజెస్ ఏ న్యూట్రిషన్ లోపం వల్ల వస్తుందో క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. రొయ్యల పెంపకంలో న్యూట్రిషన్ లోపం వల్ల వచ్చే వ్యాధులలో ముఖ్యంగా మొదటిది క్రాంప్డ్ మజిల్ సిండ్రోమ్. దీన్నే బాడీ క్రాంప్, టైల్ క్రాంప్ అని కూడా అంటారు. రెండవది సెలీనియం డిఫిషియన్సీ, దీన్ని వైట్ మజిల్ డిసీజ్ అని కూడా అంటారు. మూడవది ఆస్కార్బిక్ యాసిడ్ డిఫిషియన్సీ సిండ్రోమ్, దీన్నే బ్లాక్ డెత్ డిసీజ్ అని కూడా అంటారు. నాలుగవది పేల్ షింప్, ఈ డిసీజ్ లో రొయ్య అనేది స్కై బ్లూ కలర్ లో ఉంటుంది. ఐదవది క్రానిక్ సాఫ్ట్ సెల్ డిసీజ్. ఇప్పుడు ఒక్కొక్క వ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం. క్రాంప్డ్ మజిల్ సిండ్రోమ్, ఈ వ్యాధిలో రొయ్య నడుము దగ్గర బెండ్ అయిపోతుంది, అలాగే అక్కడ మజిల్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది. ఈ వ్యాధికి కారణాలు పొటాషియం లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. పొటాషియం మరియు కాల్షియం రేషియో అనేది ఇన్బ్యాలెన్స్డ్ గా ఉండడం, అలాగే మెగ్నీషియం లోపం కూడా ఒక కారణం. ఈ వ్యాధి నివారించడానికి మేతలో పొటాషియం, మెగ్నీషియం, ల్యాబ్ గ్రేడ్ మినరల్స్ అందించాలి. 1 kg మేతకి 10 నుంచి 20 గ్రాములు పొటాషియం మరియు మెగ్నీషియం అందించాలి. ఈ వ్యాధి ఎక్కువ కాలం ఉంటే కనుక రొయ్య కదలలేక, ఈదలేక, మేత తీసుకోలేక నీటు అడుగు భాగాన్ని ఉండిపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని ముందుగానే గమనించాలి.